ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో సంజన, ఓపెన్ చేసావా? చేశాను. నీకోసమే పంపించిన డ్రెస్ స్పెషల్గా సెలెక్ట్ చేశాను. వెంటనే అది వేసుకొని నేను పంపించిన అడ్రస్కి వచ్చేసాయి. ఈ డ్రెస్ వేసుకోవాలా? అవును, బాగుంది కదా. ఇప్పటి నుంచి వేసుకుంటేనే ఇలాంటివి అలవాటు అవుతాయి. సరే సరే, నువ్వు లేట్ చేయకు, నీకోసం వెయిట్ చేస్తుంటాను. బాయ్. నానమ్మా, అలా కంటిన్యూస్గా దగ్గొస్తుంటే టాబ్లెట్ వేసుకోవాలి కదా. లక్ష్మి టాబ్లెట్స్ ఎక్కడో పెట్టింది మిత్ర. ఎంత వెతికినా కనిపించటం లేదు. నువ్వు వెతకడం దేనికి? లక్ష్మిని అడిగితే ఇచ్చేస్తుంది కదా. లక్ష్మి తన చెల్లిని తమ్ముణ్ణి చూడ్డానికి వెళ్ళింది. ఈ పాటికి వస్తూ ఉండాలి. వచ్చిన తర్వాత అడిగి తీసుకుంటాను. హలో హలో మిత్రా గారు, నేను జేకే కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మీకు మా ఫర్దర్ కన్స్ట్రక్షన్ నుంచి డీటెయిల్స్ అన్నీ పంపించాం. మీరు దాని గురించి ఎలాంటి రిపోర్టు చెప్పలేదు. రేపు తప్పనిసరిగా పంపిస్తాం సార్, కొంచెం ఓపిక పట్టండి. అలాగే మిత్రా గారు, థ్యాంక్ యూ. ఏంటి మిత్ర టెన్షన్ పడుతున్నావు? జేకే కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళ ప్రాజెక్ట్ గురించి మనం ఇంకా ఏ క్లారిటీ ఇవ్వలేదని వాళ్ళు కంగారు పడుతున్నారు. వాళ్ళ ప్రాజెక్ట్కి సంబంధించిన రిపోర్ట్ తయారు చేయాలి. అది భాగ్యలక్ష్మికి అప్పగిస్తున్నాను. భాగ్యలక్ష్మికి ఫోన్ చేసి ఈ విషయం అప్డేట్ చేస్తాను. మిత్ర, నువ్వు ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా ఆ భాగ్యలక్ష్మికి ఫోన్ చేయటం అవసరమా? నేను ఫోన్ చేసి చెప్తానులే. ఓకే నానమ్మ, టాబ్లెట్స్ ఎక్కడ ఉన్నాయో నేను వెతికి తీసుకొస్తాను. హలో హలో భాగ్యలక్ష్మి, చెప్పండి మేడం. రేపు జేకే కంపెనీకి సంబంధించిన మెటీరియల్ ఫైల్ ఒకటి స్టడీ చేసి రిపోర్ట్ పంపించు. రేపు పొద్దున ఆఫీస్కి రాగానే ఆ పని మీదే ఉండు. అలాగే మేడం, తప్పకుండా. ఏంటా సౌండ్? పక్కనే మసీదు ఉన్నట్టుంది మేడం, అక్కడి నుంచే వస్తుంది. సరే సరే, ఉంటాను. రేపు ఆ రిపోర్ట్ సంగతి చూడు. సరే మేడం. మిత్ర, లక్ష్మి వచ్చిన తర్వాత వెతుకుతుందిలే, వదిలేయి. నీకు దగ్గొస్తుంటే అలా ఎలా వదిలేయమంటావు నానమ్మా? ఉండు, లక్ష్మికి ఫోన్ చేస్తాను. హలో నాన్న, టాబ్లెట్స్ ఎక్కడ పెట్టావు? అక్కడ హాల్లో కబోర్డ్లో ఉన్నాయి కదా, వాటిలోనే పెట్టండి మిత్ర గారు. కబోర్డు. ఒక్క నిమిషం అలాగే ఉండు. కింద ర్యాక్లోనా? కింద ర్యాక్లో కాదు మిత్ర గారు, పైన పైన ర్యాక్లో. అదేంటి, ఇందాక భాగ్యలక్ష్మి ఫోన్ చేసినప్పుడు ఇదే సౌండ్ వచ్చింది, ఇప్పుడు లక్ష్మితో మిత్ర మాట్లాడుతున్నప్పుడు కూడా ఇదే సౌండ్ వస్తోంది. ఇద్దరి ఫోన్ నుంచి అదే సౌండ్ రావడం ఏంటి? అనుకోకుండా వాళ్ళిద్దరూ అదే ఏరియాలో ఉన్నారా, లేక రెండు సౌండ్లు వేరు మసీదు నుండి వస్తున్నాయా? దొరికే.
చూడాలి అనే బాధ్యత కూడా నీకు లేదని నేను ఊహించలేదు. తను నా కాబోయే భార్య. తనతో నాకు ఇష్టం వచ్చినట్టుంటాను. మధ్యలో నీకేంటి? చూడు సంతోష్, ఒంటి మీద కాస్ట్లీ బట్టలు తొడుక్కుంటే సరిపోదు. ఆ ఒంటికి కాస్త విలువైన వ్యక్తిత్వం కూడా ఉండాలి. నువ్వు తిరగడానికి ఖరీదైన కార్లుంటే సరిపోదు. నువ్వు నడుచుకునే పద్ధతిని అందరూ గౌరవించేలా ఉండాలి. కోట్ల విలువ చేసే బంగ్లాల్లో ఉంటే సరిపోదు. ఆ విలువ నీ మనస్తత్వానికి ఉంది అని అందరికీ అనిపించాలి. అలా బ్రతకలేని రోజు నువ్వుండే ప్రపంచం ఖరీదుంటుంది, కానీ నీ బ్రతుకు చూడ్డానికి చాలా నీచంగా ఉంటుంది. ఏ లక్ష్మి, నోటికొచ్చినట్టు వాగకు. సంతోష్, నీ భార్య గౌరవాన్ని నలుగురు ముందు కాపాడాలని ఇంకిత జ్ఞానం కూడా నీకు లేదు. అన్నిటికంటే ముందు ఒక ఆడదాన్ని అందరి ముందు ఇలా అవమానించకూడదు అనే కనీస ధర్మం కూడా నీలో లేదు. నీలాంటి వన్న సంజనాకిచ్చి పెళ్లి చేస్తున్నారు. ఇప్పుడు చెప్తున్నాను విను. సంజన మెళ్ళో తాళి కట్టడం కాదు కదా, తన కాలు వేలు తాకడానికి కూడా నీకు అర్హత లేదు. ఇక నీకు సంజనాకి పెళ్ళవుతుందనే ఆలోచన ఏ మాత్రం నీ మనసులో ఉన్నా అది ఇప్పుడే ఇక్కడే తుడిచే. ఎందుకంటే ఇక నీకు సంజనాకి పెళ్లి కాదు, కానివ్వను. గుర్తుపెట్టుకో. రా సంజన. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.